భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 14వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేవి ప్రాణవాయువు యొక్క చలనం వలన ఆ యొక్క ఇంద్రియానికి విషయానికి జరిగే సంపర్కం వలన మనం దానిని అనుభవించడం, అనుభూతి చెందడం జరుగుతుంది. ఇవి నిత్యం మార్పు చెందుతూ ఉండే స్వభావం కలిగినందున అవి మన నిత్య జీవితంలో అనుభవించే సుఖదుఖాలకు కారణమవుతున్నాయి. జ్ఞాని అయినవాడు ఈ ద్వంద్వాలను సమాన దృష్టితో, తటస్థ వైఖరితో, ఓర్పుతో, క్షమతో గమనిస్తాడు, కానీ స్పందించడు. వీటన్నిటికీ అతీతమైనది, నిశ్చలమైనది, శాశ్వతమైనది అయిన కూటస్థ బ్రహ్మ మీదనే దృష్టిని నిలిపి గాఢమైన మత్తుని, పరమానందాన్ని అనుభూతి చెందుతాడు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత సాంఖ్యము మరియు యోగము 14వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.